హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పాకం లేకుండా నువ్వులతో లడ్డు ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ నువ్వుల లడ్డు మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఈ సంక్రాంతికి తెలంగాణలో అయితే కంపల్సరీగా చేస్తారండి ఈ నువ్వుల లడ్డూలు. ఇప్పుడు ఆ నువ్వుల లడ్డును ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను నువ్వులను ఇలా కడిగి ఒక జాలిలో వేసి పెట్టానండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు నువ్వులు వేగడం త్వరగా వేగుతాయి. అలాగే ఇలా త్వరగా వేగాయా లేదా కూడా తెలుసుకోవడం చాలా ఈజీ అండి. కొత్త వాళ్ళైనా సరే ఇలా ఈజీగా నువ్వులను వేయించుకోవచ్చండి. ఇప్పుడు ఈ నువ్వులను నేను ఒక కడాయి పెట్టి ఇందులో వేసానండి. బాండీ పెట్టి ఇందులో వేసాను. వేసి ఈ నువ్వులను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుతున్నాను నేను. వేయించేటప్పుడు మనకు నువ్వులు వేగడం స్టార్ట్ అయింది అన్నప్పుడు ఇలా చిటపటం అని సౌండ్ వస్తూ ఉంటుంది. అలా వస్తుంది అంటే అది ఇంకా వేగినట్టేనండి. చూడండి, ఇప్పుడు నేను ఒకటి ఈ వేగిన నువ్వులను నేను ప్లేట్లో పోసి ఒక చేతిలో పట్టుకొని చూపిస్తున్నానండి మీకు. చూడండి, ఇలా కొంచెం ఉబ్బినట్టు ఇలా వచ్చినాయంటే ఆ నువ్వులు వేగినట్టేనండి. ఇలా వేగిన నువ్వులను ఒక ప్లేట్లో పోసి చల్లారబెట్టుకోవాలి. ఈ లోపల ఈ నువ్వులు చల్లారే లోపల మనము ఈ ఒక కప్పు నువ్వులు తీసుకుంటే 3/4 కప్పు బెల్లం తీసుకోవాలండి. అంటే 3/4 కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను నేను. అంటే తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు నువ్వులు వేయించిన ఇందులోనే ఈ బాండీలోనే నేను బెల్లం కూడా వేశాను. ఇందులో అస్సలు నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఈ బెల్లాన్ని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పడం వల్ల బెల్లము అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి కూడా వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి ఇలానే కలుపుతూ ఉండాలి. ఈ బెల్లంలో మనము నీళ్లు పోసి వడపోయట్లేదు కాబట్టి, ఇది ఫిల్టర్ చేసుకోవట్లేదు కాబట్టి మంచి బెల్లాన్ని తీసుకోవాలండి. ఫిల్టర్డ్ బెల్లాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది సూపర్ మార్కెట్లో తీసుకొచ్చామండి. ఇప్పుడు చూడండి, ఈ బెల్లము మొత్తం కరిగిపోయింది. ఇక్కడ మనకి ఈ గిన్నెకి కూడా చుట్టుపక్కల అంటుకోకుండా ఇలా సాఫ్ట్గా కనిపిస్తుంది. బెల్లంలో ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. ఈ నువ్వులను ఒక చేత్తో మనము ఇలా మెల్లిగా వేస్తూ ఇంకో చేత్తో కలపాలండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే ఈ బెల్లంలో నువ్వులు మంచిగా కలుస్తాయి. ఇదంతా కూడా మనము ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిసిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత, అంటే మనము ఈ నువ్వుల మిశ్రమాన్ని చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు దీన్ని నువ్వుల ముద్దలు చేయడం స్టార్ట్ చేయాలి. ఇలా ఈ చేసే ముందు మనము చేతికి ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలండి. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా పర్వాలేదు, ఏది ఉంటే అది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యిని చేతికి అప్లై చేసి ఇలా లడ్డూలుగా చేశాను. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా నెయ్యి అప్లై చేసి ఇలా ఈ నువ్వుల మిశ్రమాన్ని తీసుకొని ఫస్ట్ ఇలాగా కొంచెం దాన్ని దగ్గరికి వచ్చేటట్టు ఇలా చేయితో ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు రెండు చేతుల మధ్యలో పెట్టి ఇలా రౌండ్గా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇప్పుడు లడ్డు రెడీ అవుతుంది. చూడండి ఎంత స్మూత్గా, ఎంత చాలా బాగా వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్. ఇలాగే మిగతా లడ్డూలన్నీ కూడా చేసి పెట్టుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఈ మిశ్రమము కొంచెం గట్టిగా అయిపోతుందండి. కాసేపు అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒకసారి వేడి చేయాలి. ఇప్పుడు నేను ఈ స్పూన్కు ఉన్నది కూడా అంతా తీసి ఇందులో వేస్తున్నానండి. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి దీన్ని బాగా ఈ గరిటెతో కలపాలి. మళ్ళీ దీన్ని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఇలా చేతిలోకి తీసుకుంటూ లడ్డులా చుట్టుకోవడమే. కాకపోతే ఏంటంటే ఈ తర్వాత మనము ఈ గట్టిపడిన మిశ్రమాన్ని వేడి చేసి చేసినప్పుడు ఈ లడ్డూలు
ఫస్ట్ చేసిన లడ్డూలంతా స్మూత్‌గా అయితే రాలేదనిపిస్తుందండి నాకు. నేను ఒకసారి మీకు ఇది జూమ్‌లో కూడా చూపిస్తాను. చూడండి కొంచెం ఇది అంత స్మూత్‌గా అయితే రాదండి. ఎందుకంటే ఈ మిశ్రమం మనం కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది కదా! అందుకని ఈ లడ్డూలు ఇలా వస్తాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, పాకం లేకుండా నువ్వులతో ఈజీగా లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.